వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. డాక్యుమెంట్ రివర్సల్ కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ ఎందుకు చేస్తాం? మనం ఏదైనా డాక్యుమెంట్ ని రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు దాన్ని రైట్ ఎంట్రీగా మార్చడం డాక్యుమెంట్ రివర్సల్ అనేది చేస్తాం సార్, తెలుసు కదా మీకు. సో మీకు 3 types ఆఫ్ ది రివర్సల్స్ ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ఫస్ట్ వన్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అనేది ఒకటి ఫస్ట్ అన్నమాట. అది చేద్దాము, ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఇది మనం ఎంట్రీని పోస్ట్ చేసి రివర్స్ చేద్దాం. టీ కోడ్ F.FB08. ఫస్ట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఆ రాంగ్ ఎంట్రీ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది యాక్చువల్ ఎంట్రీ. FB50కి వెళ్ళండి. ఎంట్రీ ఏంటి సార్? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది రాంగ్ ఎంట్రీ కదా సార్? రైట్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వని చెప్తాను. ఓకే సార్. ఇది రైట్ ఎంట్రీ యాక్చువల్ గా. ఓకే సార్. బట్ దీన్ని రివర్స్ లో చేస్తాం, అప్పుడు రాంగ్ ఎంట్రీ అవుతుంది కదా. అవును సార్. రెండు దగ్గర 40 ఇవ్వండి. ఇది రైట్ ఎంట్రీ. ఓకేనా? మరి రాంగ్ ఎంట్రీ ఎలా చేస్తాం? యాక్చువల్ గా రివర్స్ చేయండి దాన్ని. సార్ ఇప్పుడు మన దగ్గర రెంట్ అకౌంట్ అనేది లేదు కదా సార్, కాబట్టి క్యాష్ అకౌంట్ క్రియేట్ చేద్దాం సాయి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ ఇస్తారా? అట్లా కూడా ఇవ్వచ్చా సార్? క్యాష్ టు బ్యాంక్ కాదు సాయి, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ కదా. అవును సార్. అదే కొన్ని క్యాష్ ఇవ్వండి, బ్యాంక్ వాళ్ళు క్యాష్ తీసుకోండి, ఏమవుతుంది? ఓకే సార్. రెంట్ అకౌంట్ క్రియేట్ చేద్దాం సార్, మీరు చెప్పండి. FS00కి వెళ్ళండి. సార్. /FS00. క్రియేట్ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే వెళ్ళండి. Do not display account in navigation. Continue. /FS00. సార్. సో మనకి రెంట్ అకౌంట్ కావాలి కదా, బ్యాంక్ అకౌంట్ ఉందా? చూద్దాం. లేదు సార్, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు సార్, రెండు క్రియేట్ చేయాలి. ఫస్ట్ రెంట్ అకౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్ ఉంది కదా, అందులో కరెంట్ అసెట్స్ లో తీసుకుంటాం బ్యాంక్ అకౌంట్. ఓకే సార్. సెలెక్ట్ చేయండి కరెంట్ అకౌంట్, కాపీ చేద్దాం సేమ్ అకౌంట్. అవసరం లేదు సాయి, సెలెక్ట్ ఏంటి, క్లోజ్ చేయండి. ఎందుకు ఓపెన్ చేస్తావు? క్లోజ్ చేయి. ఓకే సార్. కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం. కరెంట్ అసెట్స్ లో 2000 ఉంది కదా, 2,50,000 సెలెక్ట్ చేసుకో. ఎస్ సార్. జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాం. కాపీ అంటే ఏంటి? పైన కాపీ ఉంటుంది చూడు. ఎస్ సార్. ఇక్కడ నుంచి వాళ్ళ నెంబర్, తర్వాత నెంబర్ ఇవ్వు. ఎస్ సార్. కన్నీ చేయి. ఎస్ సార్. ఇక్కడ ఏమి ఇద్దాము? బ్యాంక్ అకౌంట్ ఇచ్చేద్దాం డైరెక్ట్గా. ఓకేనా? ఓకే సార్. చేయి, మార్చదు.
సార్ ఇక్కడ మనం ఇచ్చేది రెంట్ అకౌంటా బ్యాంక్ అకౌంటా సార్? కరెంట్ అసెట్స్ అంటే బ్యాంకే కదా సాయి. ఓకే సార్. ఇక్కడ డౌట్ ఏముంది అక్కడ? కరెంట్ అసెట్స్ అంటే బ్యాంకే కదా. అవునవును సార్. ఇవ్వండి. ఎస్ సార్. సేవ్ చేసాను. వీటిని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సేవ్ చేయండి. సార్ దీనికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఇండికేటర్ తీసేయాలి కదా సార్? అంటే ఉన్నాయా? తీసేయాలి. అవును సార్, తీసేయాలి. కరెక్టే. ఏదంటే క్యాష్లో క్రియేట్ చేద్దామా? ఓకే, వెళ్ళండి. ఇంకేమవుతుంది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళండి. G001 సార్. సేవ్ చేసేది. సేవ్ చేయండి. ఎస్ సార్. తర్వాత బ్యాంక్ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటి? రెంట్ అకౌంట్. మన రెంట్ అకౌంట్ సార్. రెంట్ అకౌంట్. రెంట్ అంటే దేనికి సంబంధించి ఎక్స్పెండిచర్ తీసుకోవచ్చు కదా. మన అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ జిఎల్ గ్రూప్ ఉందా? లేదు సార్, మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకున్నాం సార్. తీసుకోండి. సేవ్ చేయండి. సార్ ఇక్కడ G001 కదా సార్ రెంట్ అకౌంట్ కి. తీసుకోండి. సేవ్. ఎస్ సార్. కంప్లీటెడ్. FB50కి వెళ్ళండి. ఎస్ సార్. FB50 రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. ఒక ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాం, జస్ట్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకే సార్. జస్ట్ ఐడియా కోసం చేద్దాం. ఓకే సార్. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. ఎస్ సార్. ఇది రైట్ ఎంట్రీ, ఓకేనా. బట్ మనం రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. రాంగ్ ఎంట్రీ రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ కదా. డ్రాప్ డౌన్ చేంజ్ చేద్దాం. రెంట్ అకౌంట్ ఇవ్వండి, కరెక్ట్ గా ఇవ్వండి, ఏం కాదు. ఫస్ట్ రెంట్ ఇద్దామా సార్? రెంట్ ఇవ్వండి చెప్తాను. ఓకే సార్. ఎస్ సార్. ఇక్కడ డెబిట్ దగ్గర క్రెడిట్ ఇద్దాం, క్రెడిట్ దగ్గర డెబిట్ ఇద్దాం. ఓకేనా, సరిపోతుంది కదా అప్పుడు. అంతే సార్. అప్పుడు 40 దగ్గర 50, 50 దగ్గర 40 అవుతుంది, అంతే కదా. దాన్ని రివర్స్ చేద్దాం మనం. సార్ ఇప్పుడు మనం రైట్ ఎంట్రీ వచ్చి రెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం కదా సార్. రాంగ్ ఎంట్రీ అనేది అప్పుడు బ్యాంక్ అకౌంట్ రెంట్ అకౌంట్. ఇవ్వండి, అలాగే ఇవ్వండి, ఏం కాదు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తున్నాం ఇక్కడ. అది అవును సార్. ఇవ్వండి. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. ఎస్ సార్. సో రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ ఉండాలి. సో బ్యాంక్ టు రెంట్ ఉంది, ఓకేనా. అవును సార్. సో ఇది రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. దీన్ని రివర్స్ చేస్తాం అంటే క్యాన్సిల్ అన్నమాట, ఓకేనా. ఎస్ సార్. ఎస్ సార్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB03 వెళ్ళండి.
FB08 కదా సార్? ఐఎమ్ సారీ, FB08, సారీ వెళ్ళండి, FB08. ఎస్ సార్. ఒక డాక్యుమెంట్ నెంబర్ తీసుకోండి. సార్ డాక్యుమెంట్ నెంబర్ అంటే ఇప్పుడు ఏదైతే మనం సేవ్ చేసాం అదే కదా సార్ రాంగ్ ఎంట్రీ ఇది? అదే లేదా పని చేయండి, డిస్ప్లే డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే 15 కదా, 15 ఇవ్వండి చెప్తాను. ఇచ్చారా? ఇచ్చాను సార్. కింద లెడ్జెస్ ఇక్కడ ఏముంది? వెయిట్, ఏం ఓపెన్ చేసి క్లోజ్ ఉన్నది? ఇది రివర్సల్ రీజన్ సార్. ఎక్కడ ఉంది? రివర్సల్ రీజన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు యాక్చువల్ గా. ఓకే సార్. ఫస్ట్ వన్ తీసుకోండి పని. రాంగ్ పోస్టింగ్ సార్. తీసుకోండి. ఎస్ సార్. వేరే తీసుకోవచ్చు, ఓకేనా? ఓకే సార్. మీరు పని చేయొచ్చు, ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నామో చెక్ చేసుకోవడానికి డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన క్లిక్ చేయొచ్చు. లేదు అవసరం లేదనుకుంటే సేవ్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ రివర్స్ అవుతుంది. ఓకే సార్. ఓకే సార్. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ వెళ్తారా? వెళ్ళండి ఒకసారి వెళ్దాం సార్. చూడండి, బ్యాంక్ అకౌంట్ అనేది డెబిట్ అవ్వాలి, ఓకేనా? బ్యాంక్ అకౌంట్ అటాక్ టు రెంట్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ కరెక్ట్ ఇచ్చేస్తాయి సార్. ఒక్క నిమిషం సార్. డాక్యుమెంట్ నెంబర్ 16 సార్. కరెక్ట్ 16 అయితే అందుకే ఇది ఉపయోగపడుతుంది. చూడండి, రెంట్ బ్యాంక్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అవును సార్. రెంట్ అనేది డెబిట్ అవ్వాలి, బ్యాంక్ అనేది క్రెడిట్ అవ్వాలి. ఇక్కడ రాంగ్ ఉంది, రివర్స్ చేస్తాం. చెక్ చేసుకున్నాం, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేస్తే డాక్యుమెంట్ రివర్సల్ అయిపోతుంది. ఇంకా చేయండి చెప్తాను. ఇక్కడ పోస్టింగ్ డేట్, పోస్టింగ్ పీరియడ్ అవసరం లేదా సార్? అవసరం లేదు, అడిగితే ఇద్దాం. ఓకే సార్. నంబర్ లైన్ 05 is missing for the year అంట. ఒక పని చేద్దాం, న్యూ స్టేషన్ తీసుకోండి, FBN1 కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 05 కదా, ఇవ్వండి. ఎస్ సార్. 2024 నంబర్ లైన్ లాస్ట్ లో ఏమో చూడండి. చూస్తున్నాను సార్. 4000 ఎస్ సార్. 4500 to 5000 సార్. ఎంటర్ సేవ్. Yes, OBA7 కి వెళ్ళండి, OBA7. ఎస్ సార్. OBA7 డాక్యుమెంట్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఏ డాక్యుమెంట్? ఎస్ఐకి ఏం తీసుకున్నాను? పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ తీసుకోండి. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ఐ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ సార్. 01 ఉంది కదా, మరి ఎందుకు A5 అడుగుతుంది ఇక్కడ? ఓకే ఫైన్, బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఎస్ సార్. ఎస్ఐ డాక్యుమెంట్ రివర్సల్ అంటే AB కదా, AB తీసుకుందాం. పొజిషన్కి వెళ్ళి AB తీసుకోండి. ఓకే సార్. AB పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది కూడా 01 తీసుకోవాలి యాక్చువల్గా, అయితే 05 అడుగుతుంది ఇది. కాకపోతే ఏమి కాదు, సరే 01 చేయండి, దానికి కూడా ఏం కాదు. సేవ్ చేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ. ఎస్ సార్. ఇప్పుడు ఆ సెషన్కి వెళ్ళండి. సేవ్ చేయండి. అయింది సార్. డాక్యుమెంట్ 17 వాస్ పోస్టెడ్. FB03కి వెళ్ళండి, చెక్ చేద్దాం. డాక్యుమెంట్ రివర్స్ చేశాం కదా, చెక్ చేద్దాం. FB03. ఎస్ సార్. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ సార్. ఎంటర్ చేయండి. ఎస్ సార్. ఎస్ఏ తర్వాత ఏమని చూసి, ఎస్ఏ చూసారా లాస్ట్ లో?
లాస్ట్ లో ఉండేది ఏబి సార్. రాంగ్ ఎంట్రీ. ఇది రివర్స్ చేసాం అంటే ఏబి అన్నమాట. రివర్స్ సరిపోయిందా? సరిపోయింది సార్. ఈ డాక్యుమెంట్ ఏబి ఎక్కడి నుంచి వచ్చింది? 16 నుంచి లాస్ట్ లో చూడండి. లాస్ట్ లో చూడండి. రైట్ సైడ్ వెళ్ళండి. ఇక్కడ ఉంది సార్. 17 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 16 డాక్యుమెంట్ నుండి రివర్స్ అయింది అనమాట. అవును సార్. డబుల్ క్లిక్ చేయి. ఏబి ప్యాన్ డబుల్ క్లిక్ చేయి. రెంట్ 40 సరిపోయిందా? బ్యాంక్ 50 క్లియరా? సార్ ఇది రివర్స్ అయినట్టుగా లేదు సార్. అయింది కదా. రెంట్ అకౌంట్ అంటే 40 కదా. సరిపోయింది చూడు సార్, కరెక్టే ఉంది. రెంట్ అకౌంట్ 40 పోస్టింగ్ కి చెక్ చేసుకోవాలి మనం. ఓకే సార్, సరిపోయింది సార్. మన పోస్టింగ్ కీస్ కదా ఎస్ఐపీలో ఇంపార్టెంట్. అవును సార్. 40 అంటే రెంట్ అకౌంట్, 250 అంటే బ్యాంక్ అకౌంట్. సరిపోయింది, రివర్స్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటి? క్యాన్సిల్ అయిపోయినట్లే కదా. అవును సార్. ఏబి డాక్యుమెంట్ కనిపించిందంటే రివర్స్ అయినట్లే. పైన చూడండి ఏబి ఎక్కడ ఉంది? బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ ఏబి, బ్యాక్ వెళ్ళండి. ఏబి అంటే మీనింగ్ ఏంటి? రివర్సే కదా. అవును సార్. అది ఇలా డాక్యుమెంట్ రివర్స్ చేసాం మనం. ఓకే సార్. దీని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు దీన్ని. ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. అది ఇలా పోస్ట్ చేయొచ్చు, డాక్యుమెంట్ రివర్స్ చేయొచ్చు. రివర్సల్ ఆఫ్ రివర్సల్ యాడ్ చేసుకోండి. ఎస్ సార్. అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ నే మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. ఏదైనా అవసరమైతే FBR2 టైప్ చేయండి. రివర్సల్ ఆఫ్ రివర్సల్ FBR2. రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఎస్ సార్. వెళ్ళండి, FBR2కి వెళ్ళండి. ఎస్ సార్. FBR2కి వచ్చాను సార్. వచ్చారా? FBR2కి వచ్చాను సార్. సో ఇప్పుడు ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం? 17 డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు. అవును సార్. డైరెక్ట్ ఒకసారి సేవ్ చేయండి చూద్దాం. ఇక్కడ సేవ్ చూపించడం లేదు సార్. లాస్ట్ లో యాడ్ చేసుకోండి. ఎందువల్ల మనం రివర్స్ చేస్తున్నాం? జనరల్ ఇన్వాయిస్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. జనరల్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇంకో 2 తీసుకుందాం ఏమన్నా. సరే, ఎంటర్ చేయండి ఒకసారి. ఎస్ సార్. లాస్ట్ క్రిందకి రండి, మీది లెంత్ ఎక్కువ చూపిస్తుంది. యాడ్ అయినవన్నీ కూడా ఎంటర్ చేయండి. మళ్ళీ రివర్స్ అయింది చూసారా? అయిందా లేదా? అయింది సార్. అది రివర్స్ అయిన డాక్యుమెంట్. అంటే ఇంతకుముందు రైట్ ఎంట్రీ, మళ్ళీ రాంగ్ ఎంట్రీ అవుతుంది. అవును సార్. రివర్స్ ఎలా చేయాలో చెప్తాను, అంతే, ఇంకేం లేదు మీకు. ఓకే సార్. ఓకేనా? సేవ్ చేయండి. ఓకే సార్. ఓకే, రివర్సల్ ఆఫ్ రివర్సల్ ఎలా చేయాలో మీరు చూసారు. ఎస్ సార్. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? మాస్ రివర్సల్ కూడా చేద్దాం. మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ చెప్పాను మీకు? లేదు సార్. మాస్ రివర్సల్ అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని మనం రివర్స్ చేస్తాం. F.80. మీరు ఒక 5 ఎంట్రీస్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయండి చెప్తాను. FB50 రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఓకే సార్. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఓకే సార్.
ఒక ఎంట్రీ పోస్ట్ చేశారా సాయి? సో మల్టిపుల్ చేశాను సార్. గోటులోకి వెళ్ళండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేయొచ్చు కదా. అట్లే చేస్తున్నాను సార్. చేయండి, ఒక 5 ఎంట్రీస్ పోస్ట్ చేయండి. ఎస్ సార్. వెల్కమ్ బ్యాక్. ఓకే ఓకే సార్. సో ఎన్ని చేశారు సాయి? చేశాను సార్. ఎన్ని చేశారు? 5 చేశాను సార్. FB08 లోకి వెళ్ళండి, చెక్ చేద్దాం అన్ని చేశారు. ఓకే సార్. ఈ టీ కోడ్ కాదు, వేరే టీ కోడ్ ఇవ్వండి. డిస్ప్లే డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? FB03 సార్. వెళ్ళండి. నాకు స్ట్రైక్ అవ్వలేదు, ఒక్కోసారి అవ్వదు. ఎస్ సార్. FB03 లోకి వెళ్ళండి, ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి ఎంటర్ చేయండి. ఓకే సార్. ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ సార్. ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు? 19 నుండి పోస్ట్ చేశారు మీరు, అంతే కదా? అవును సార్. 19 నుండి 23 వరకు పోస్ట్ చేశారు. ఇవన్నీ కూడా రాంగ్ Yes. ఎంట్రీస్. వీటిని Yes, sir. రివర్స్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఓకే సార్. సెలెక్ట్ చేయండి, దానిపై డబుల్ క్లిక్ చేయండి. సార్ అన్సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయమంటారా? ఏదో చేయండి సాయి, డబుల్ క్లిక్ ఏం కాదు, డబుల్ క్లిక్ చేయండి, భయపడకు. చేశాను సార్. రెంట్ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ డాట్ రెంట్ అంటే రాంగ్ ఉంది ఎంట్రీ, అంతే కదా? అవును సార్. రెంట్ దగ్గర 40 ఉండాలి, బ్యాంక్ దగ్గర 50 ఉండాలి, రివర్స్ లో ఉంది. దీన్ని అవును రివర్స్ సార్. చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్. అంటే మల్టిపుల్ ఎంట్రీస్ మనం రివర్స్ చేస్తున్నాం, ఒకటి కాదు. మాస్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ సార్. మల్టిపుల్ ఎంట్రీస్ ని మనం రివర్స్ చేస్తున్నాం. సో ఇది టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు. మీకు పాత కూడా చూపిస్తాను, వెళ్ళండి. SP/n ఇవ్వండి. ఓకే సార్. ఎస్ సార్. ఇవ్వండి. ఏమి ఇస్తారంటే ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎస్ సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఎస్ సార్. డాక్యుమెంట్, ఎస్ సార్. అక్కడ ఏమున్నాయి? రివర్స్ చూసారా లాస్ట్ లో? అది కూడా కాదు, ఇంకా లాస్ట్ లో రివర్స్, ఇంకా క్రిందికి రండి. REVERSC అందులోనే సాయి, అది కాదు, అందులోనే డాక్యుమెంట్ ఎంట్రీలోనే, డాక్యుమెంట్ లోనే రివర్స్ ఉంది చూడు, ఇంకా క్రిందికి రా. సార్ డాక్యుమెంట్ ఎంట్రీయా డాక్యుమెంటా? డాక్యుమెంట్ లోనే ఉంది సాయి, రివర్స్, ఇంకా క్రిందికి రా, ఇంకా క్రింద. ఇదా సార్? రివర్స్, ఓన్లీ రివర్స్ ఉంది సార్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ F.08 చేసాం. మాస్ రివర్సల్ F.80. సరిపోయిందా? సరిపోయింది సార్. ఇండివిజువల్ డాక్యుమెంట్ మనం ఆల్రెడీ చేసాం కదా, FB08. మాస్ అయితే F.80. ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ సార్. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కంపెనీ కోడ్ ఇవ్వండి.
ఎస్ సార్. డాక్యుమెంట్ నెంబర్ ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు రివర్స్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి చేశారు మీకు గుర్తుందా? 19 to 23 సార్. ఇవ్వండి 19 ఫస్ట్ 2 దగ్గర Yes, sir. 23. ఎస్ సార్. తర్వాత కింద టెస్ట్ రన్ ఇచ్చారంటే మీనింగ్ ఏంటి? టెస్ట్ రన్ ఇచ్చారంటే చెక్ చేసుకుంటారు మీరు అంతే. ఎగ్జిక్యూట్ Okay, చేయండి sir. ఒకసారి డైరెక్ట్ గా. ఇయర్ ఇవ్వండి, ఫిజికల్ Okay. ఇయర్ 2024 ఇవ్వండి. ఓకే సార్. ఎగ్జిక్యూట్ చేయండి. అవుతాం సార్. అంటే ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నాం? 19, 20, 21, 22, 23 ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి మనకి. అవును సార్. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. ఎస్ సార్. టెస్ట్ రన్ తీసేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? 19, 20 ఎలా 19 ఎలా రివర్స్ అయింది? 24 గా రివర్స్ అయింది. రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 24 చూసారా? ఎస్ సార్. 20 అనేది ఎలా రివర్స్ అయింది? హలో హలో డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది, అవునా కదా? అవును సార్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. FB03 లోకి వెళ్ళండి. FB03 కింద వచ్చేసి FB03 కనిపిస్తుందా? డిస్ప్లే ఉంది సార్. అక్కడ కూడా డబుల్ క్లిక్ చేయొచ్చు. దానిపైన క్లిక్ చేయండి. FB03 చేశాను సార్. నెంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్ సార్. ఎంటర్ చేయండి. ఎస్ సార్. చూడండి రివర్స్ అయినా. SC కింద చూడండి అన్ని ఏబీ ఉన్నాయి చూడండి. 24 అన్ని ఏబీ ఉన్నాయి చూసారంటే ఇంకా రివర్స్ అయినాయి. లాస్ట్ లో ఏ డాక్యుమెంట్ రివర్స్ అయిందో కూడా కనిపిస్తుంది చూడండి. ఏ డాక్యుమెంట్ రివర్స్ అయిందో కూడా కనిపిస్తుంది నంబర్ అది లాస్ట్ లో. ఎస్ సార్. ఇక్కడ ఉంది సార్. రైట్ సైడ్. అవును సార్. ఓకేనా? ఏబీ పైన డబుల్ క్లిక్ చేయండి చూద్దాం రైట్ ఎంట్రీ కింద చేంజ్ అయిందా లేదా. అంటే క్యాన్సిల్ అయిపోతుంది యాక్చువల్గా ఇది. డబుల్ క్లిక్ చేయండి. రెంట్ 40, బ్యాంక్ 50 సరిపోయిందా? సరిపోయింది సార్. ఇది డాక్యుమెంట్ రివర్సల్ లో 3 టైప్స్. ఇండివిజువల్ చేసాం, మాస్ రివర్సల్ చేసాం, రివర్సల్ ఆఫ్ రివర్సల్ కూడా చేసాం. అవును సార్. క్లియర్ కదా? ఎస్ సార్. ఇదన్నమాట. ఓకే సాయి, క్లియర్ కదా? క్లియర్ సార్. అది ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ మనం మీకు వేరే కాన్సెప్ట్ చెప్తాను, కొంచెం టైం ఇవ్వండి. ఓకే, బై. ఓకే సార్. బాయ్ సార్.